ఈరోజు చూసాం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు రామగిరి మండలానికి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురువ లింగమయ్య గారు హత్యకు గురైతే ఆ హత్యకు గురైనటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరుతెన్నులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదేదో హడావుడిగా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి ప్రోగ్రాం కాదు. 2 రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలిప్యాడ్లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగదలుచుకున్నా. మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, 40% ఓటు షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోవటం ఓ పక్క ఉంటే, మరో పక్క దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సూటిగా మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నా. ఒక మాజీ